నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, పరకామణి వైసీపీ హయాంలో జరిగినటువంటి పరకామణి రవికుమార్ మనకు తెలిసిందే. ఇప్పుడు కొత్తగా పరకామణిలో పెంచలయ్య అని చెప్పే స్టోరీ వచ్చింది. దీనికి సంబంధించి వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? మీకు పరకామణి చోరీ కేసులు ఇప్పటికి 2 వచ్చినాయి కదా. ఈ 2 కేసుల గురించి బ్రీఫ్గా నేను మీకు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన పరకామణి చోరీ కేసు అదేంటి అంటే, అక్కడ రవికుమార్ అనే వ్యక్తి పెద్ద జిఎం గారు మఠం తరఫున రిప్రజెంటేటివ్గా, అంటే హుండీ లెక్కింపుల్లో జిఎం గారు మఠాలు వాళ్ళ ప్రతినిధులు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆ పెద్ద జిఎం గారు మఠానికి ప్రతినిధిగా వచ్చిన రవికుమారు అక్కడ పరకామణిలో చోరీకి పాల్పడ్డాడు. పరకామణిలో చోరీ ఆ రవికుమార్ అనే వ్యక్తి ఎంతకాలం నుంచి చేస్తున్నాడో తెలియదు, ఎంత కొట్టేశాడో తెలియదు. తర్వాత అతన్ని విజిలెన్స్ అధికారిగా ఉన్న సతీష్ పట్టుకున్నాడు. సతీష్ పట్టుకున్న తర్వాత అతని మీద కేసు పెట్టకుండా టీటీడీ అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి అతన్ని రాజీ చేశారు. ఎవరికి? చోరీ చేసిన రవికుమార్కి, పట్టుకున్న సతీష్కి, విజిలెన్స్ ఆఫీసర్, అప్పటి విజిలెన్స్ ఆఫీసరు, వీళ్ళిద్దరికీ రాజీ చేస్తూ లోక్ అదాలత్లో వీళ్ళిద్దరి కేసు మాఫీ చేశారు. మాఫీ చేసిన తర్వాత రవికుమార్కి సంబంధించి దాదాపు 300 కోట్ల రూపాయల ఆస్తులుంటే అందులో 14 కోట్ల రూపాయలు స్వామివారికి రాయించి మిగిలినవన్నీ కొట్టేశారు. మిగిలినవన్నీ కొట్టేసిన వాళ్ళల్లో కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళ బినామీలు ఉన్నారు, కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ రవికుమార్ అనే అతని దగ్గర నుంచి 14 కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామికి రాయించారు ఆస్తులు. నువ్వు బేసిక్గా ఏంటి అంటే, నేను 300 కోట్లు అని చెప్పా కదా, దానికే ఆధారం లేదు. నువ్వు 14 కోట్లు రాయించానన్నావు కదా, దానికే ఆధారం లేదు. నువ్వు ఎట్లా ఒక నిర్ణయానికి వస్తావు? అతను రవికుమార్ 14 కోట్ల కొట్టేశాడని నిర్ణయానికి ఎట్లా వచ్చావు? ఏ బేసిస్ మీద వచ్చావు? పోలీసుల చేత దర్యాప్తు చేయించావా? ఏదైనా ఒక నిజ నిర్ధారణ కమిటీ వేశావా? ఓ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించావా? 14 కోట్లు మాత్రమే కొట్టేశాడని ఒక నిర్ణయానికి ఎట్లా వచ్చావు? నేను చెప్తున్నా 300 కోట్లు కొట్టేశాడు. 300 కోట్లు పంచుకున్నారు వైసీపీ వాళ్ళు, పోలీసులు అందరు కలిసి. ఇక్కడ ఏంటి అంటే, ఈ లోక్ అదాలత్లో ఇద్దరు కేసు రాజీ చేయటం. ఆ రాజీ చేసిన తర్వాత వ్యవహారంలో ఒక జర్నలిస్టు క్వశ్చన్ వేశాడు హైకోర్టుకి, అయ్యా చోరీ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేయొచ్చా? ఎందుకు అంటే, చోరీ కేసులు లోక్ అదాలత్లో రాజీలు చేయరు. లోక్ అదాలత్లో సివిల్ డిస్ప్యూట్స్ రాజీ చేస్తారు, క్రిమినల్ కేసులు రాజీ చేయరు. అక్కడ ఎవడో ఒకడు ఇంకొకటిని మర్డర్ చేశాడు అనుకో, వాళ్ళ ఆవిడకో వాళ్ళ పిల్లలకో నేను ఒక 20 లక్షలు ఇచ్చేస్తానని నా మీద కేసు కొట్టేయండి అని లోక్ అదాలత్కి వెళ్తే కొట్టేయరు. క్రిమినల్ కేసులు కొట్టేయరు లోక్ అదాలత్లో. అటువంటి ఒక క్రిమినల్ అంటే థెఫ్ట్ అనేది క్రిమినల్ కేసు. ఈ క్రిమినల్ కేసుని లోక్ అదాలత్లో ఎట్లా సెటిల్ చేసుకుంటారని ఒక జర్నలిస్ట్ అడిగితే, హైకోర్టు ఆదేశాల మేరకు మొత్తం సిట్ వాళ్ళు దర్యాప్తు చేస్తే ఈ నేరాలన్నీ ఇవన్నీ బయటకు వచ్చినాయి. నాకు ఇక్కడ చిన్న డౌట్ సార్. వాస్తవానికి చోరీ చేయించబడింది వెంకటేశ్వర స్వామి సొత్తు, చోరీ చేసింది రవికుమార్. ఒకవేళ మీ దగ్గర నేను దొంగిలిస్తే మన ఇద్దరిని లోక్ అదాలత్ దగ్గర కూర్చోబెట్టి అవును మేము ఇద్దరం మాఫీ చేసుకుని ఉంటే అది వేరు సార్. అసలు మీకు అది కూడా కాదు. మనిద్దరం కూడా చోరీ కేసును సెటిల్ చేసు లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవడానికి వీలు లేదు. నేను అంటుంది అదే సార్. అసలు వెంకటేశ్వర స్వామిది అయితే అసలు నువ్వు చేయకూడదు. అవును, అదే నేను అంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అంటే, న్యాయ సలహా తీసుకొని చేశానని జగన్మోహన్ రెడ్డి అంటే చెప్తాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరు న్యాయ సలహా తీసుకోవడానికి? సో ఇప్పుడు నేను చెప్పింది ఏంటి అంటే, నేను చెప్పిందంతా ఈ పరకామణి చోరీ కేసు అంతా కూడా ఎక్కడ జరిగింది అంటే పరకామణి ప్లేసులో జరిగింది. నేను ఇంత డీటెయిల్డ్గా నేను చెప్పింది ఎందుకు అంటే, ఈ చోరీ అంతా పరకామణి ప్లేసులో జరిగింది. ఎక్కడైతే స్వామివారి హుండీ లెక్కిస్తారో అక్కడ జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా బయటకు వచ్చింది ఈ పరకామణి చోరీ ఎక్కడ జరిగింది అంటే, పరకామణిలో వచ్చిన గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా ఒక చోట స్టోర్ చేస్తారు, ఒక స్టోర్ రూమ్ లో భద్రపరుస్తారు. ఈ స్టోర్ రూమ్ లో భద్రపరిచిన చోట జరిగింది.
అదేమో నేరుగా పరకామణిలో చోరీ జరిగింది. లెక్కింపు దగ్గర. అవును. ఇదేమో పరకామణిలో లెక్కించిన తర్వాత వచ్చిన గోల్డ్ ఆర్నమెంట్లని స్టోర్ చేసే చోట జరిగింది. ఈ స్టోర్లో జరిగిన ఈ చోరీని గత 2-3 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వాళ్ళ అధికార ప్రతినిధితోటి విస్తృతంగా ప్రచారం చేయిస్తూ ఉన్నది. ప్రచారం చేయిస్తూ ఏం చెప్తున్నది అంటే మొత్తం ఏమేమి పోయినాయో, ఆ స్టోర్ రూమ్ నుంచి ఏమేమి పోయినాయో ఒక లిస్టు కూడా చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఆ లిస్టు కూడా చెప్పి ఇవన్నీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దొంగిలించాడు అని చెప్పాడు. అంత దారుణమైన ఎలిగేషన్ చేశాడు. ఇది చేసిన తర్వాత ఇందులో వాస్తవాలు ఎంతవరకు అని నాబోటి జర్నలిస్టు వెతుకుతాడు కదా. ఇది వాస్తవంగా ఎప్పుడు జరిగిందో తెలుసా? 2025 జనవరి 13వ తారీఖున జరిగింది. 13వ తారీఖున పట్టుకున్నారు అతన్ని. ఆ దొరికిన దొంగ పేరు పెంచలయ్య. ఈ పెంచలయ్య అనే వ్యక్తి ఈ గోల్డ్ ఆభరణాలు భద్రపరిచే స్టోర్ రూమ్కి ఇన్ఛార్జి. ఇంకో విషయం చెప్పమంటారా? ఇంకో విషయం చెప్తాను, కొంచెం గుండె గట్టిగా పట్టుకోండి. ఈ పెంచలయ్యని పెట్టిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి. మీరు గుండె గట్టిగా పట్టుకోకర్లేదు, భూమన కరుణాకర్ రెడ్డి పట్టుకోవాలి. ఈ పెంచలయ్య ఎప్పుడు చేరాడు ఉద్యోగంలో? కాంట్రాక్ట్ బేసిస్ మీద చేరాడు. ఎప్పుడు చేరాడు అంటే భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ కాగానే ఈ పెంచలయ్యకి ఉద్యోగం ఇచ్చాడు, కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చాడు. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగిని స్వామివారికి ముడుపులలో వచ్చిన బంగారు ఆభరణాలని స్టోర్ చేసే చోట ఇన్ఛార్జిగా పెట్టాడు, భూమన కరుణాకర్ రెడ్డి పెట్టాడు. ఇతను ఈ పెంచలయ్య అనే వ్యక్తి ఎప్పటి నుంచి దొంగతనం చేస్తున్నాడో తెలియదు. అంటే భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ పెట్టిందే అతను దొంగతనం చేయటానికి. మరి పెంచలయ్యని పెట్టిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి. పెంచలయ్య దొంగతనం చేసి మీకు ఇస్తాడా, నాకు ఇస్తాడా? ఎవరికి ఇస్తాడు? భూమన కరుణాకర్ రెడ్డి. సింపుల్. అతను ఎప్పటి నుంచో దొంగతనం చేస్తున్నాడు. అందులో ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ దొంగతనం చేస్తూనే ఉన్నాడు. గవర్నమెంట్ మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కొద్ది కాలానికి బిఆర్ నాయుడిని టీటీడీ బోర్డు చైర్మన్గా వేసింది ప్రభుత్వం. బిఆర్ నాయుడు అక్కడ కూర్చోగానే, చైర్మన్గా అక్కడ బాధ్యతలు స్వీకరించగానే ఒక 2-3 కంప్లైంట్లు వచ్చినాయి. ఏమని వచ్చినాయి? ఈ గోల్డ్ ఆర్నమెంట్లు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ దగ్గర పెంచలయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను దొంగతనం చేస్తున్నాడు అని కంప్లైంట్లు వచ్చినాయి. కంప్లైంట్ రాగానే తీసుకెళ్లి అతన్ని అరెస్ట్ చేయటం సాధ్యం కాదు. అందుకని బిఆర్ నాయుడు ఏం చేశాడు అంటే ఈ కంప్లైంట్లని విజిలెన్స్కి ఇచ్చాడు. టీటీడీలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళ పనే ఇది. వాళ్ళకి ఇచ్చాడు, ఎంక్వైరీ చేసి చూడండి ఏందో పరిస్థితి అని. టీటీడీ విజిలెన్స్ వాళ్ళు ఈ పెంచలయ్యని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తిరుపతి పోలీసులకు అప్పగించారు. తిరుపతి పోలీసులు ఇతని దగ్గర నుంచి అతను చోరీ చేసిన వస్తువుల్లో కొన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ పెంచలయ్య దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులలో మంగళసూత్రం ఉంది. ఎవరో మహిళ వాళ్ళ భర్తకో ఎవరికో బాగలేకపోతే, స్వామి దయచూపి మా భర్తను బతికిచ్చు అని నేను నిలువుడు దోపిడీ ఇస్తానని చెప్పిందో, లేకపోతే మంగళసూత్రం ఇస్తానని చెప్పిందో ఆ మహాతల్లి తీసుకొచ్చి అన్నమాట ప్రకారం హుండీలో మంగళసూత్రాలు వేస్తే ఆ మంగళసూత్రాలు స్వామివారికి చెందాల్సిన మంగళసూత్రాలు అవి కొట్టేశాడు ఈ దుర్మార్గుడు. ఎవరి కోసం కొట్టేశాడో, ఇతను ఎందుకు కొట్టేశాడో, మంగళసూత్రాలు ఆఖరికి మంగళసూత్రాలు కూడా కొట్టేశాడంటే నిజంగా మీరు ఆలోచించుకోండి. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదో. ఈ చోరీ బయటకు వచ్చింది నిన్న మొన్న కాదు, 25 జనవరి 13వ తారీఖున ఆ రోజు పత్రికల్లో మొత్తం ప్రముఖంగా వచ్చింది. అప్పుడు చెప్పకుండా ఇప్పుడు తీసుకొచ్చి బిఆర్ నాయుడు మీద బురద జల్లాలన్న ఉద్దేశంతో నిన్నో మొన్నో జరిగినట్టుగా ఈ మొత్తాన్ని వైసీపీ ఒక క్యాంపెయిన్ లాగా తీసుకొని చేస్తూ ఉన్నది. భూమన కరుణాకర్ రెడ్డి ఏం చెప్తాడంటే 2025లో జరిగింది కాబట్టి ఇది కూటమి ప్రభుత్వం చేసింది అంటాడు. పట్టుకున్నదే కూటమి ప్రభుత్వం, పట్టుకున్నదే బిఆర్ నాయుడు. అతని మీద కేసు పెట్టారు, రికవరీ చేశారు పోలీసులు. ఈ రోజున అంటే ఆ రోజు పేపర్లలో వచ్చింది,
ఆ రోజు పేపర్లలో వచ్చిన విషయాన్ని అందరూ మర్చిపోయి ఉంటారని చెప్పి ఈ రోజున కొత్తగా నిన్న మొన్న జరిగినట్టు బిఆర్ నాయుడే ఈ చోరీ చేయించినట్టు ఈ దుర్మార్గులు ప్రచారం చేస్తూ ఉన్నారు. దుర్మార్గులు, ఇంకా అంతకన్నా పెద్ద పదం వాడాలి కానీ నా సంస్కారం అడ్డం వచ్చి నేను వాడట్లా. సార్, వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ 4వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన తర్వాత దాదాపు 6 నెలలు దాటిన తర్వాతే టీటీడీకి సంబంధించి చైర్మన్గా బిఆర్ నాయుడు గారు పెట్టారు. అంటే జూన్ నుంచి 6 నెలలు వేసుకున్నా సరే నాకు తెలిసి 2024 చివరిలోనో లేదా 2025 స్టార్టింగ్లోనో అడ్మిట్ అయ్యింది. అయిన వెంటనే అరెస్ట్ జరిగింది. పట్టుకున్నారు. నేను అదే చెప్తున్నది, నేను డేట్లతో సహా చెప్తున్నా కదా. బిఆర్ నాయుడు వచ్చి దొంగను పట్టుకుంటే బిఆర్ నాయుడే దొంగ అని ప్రచారం చేస్తున్నారు ఈ దొంగలు. ఇది స్థూలంగా ఒక్క సింగిల్ సెంటెన్స్లో చెప్పాలి అంటే బిఆర్ నాయుడు దొంగల్ని పట్టుకుంటే దొంగలు వచ్చి బిఆర్ నాయుడు దొంగ అంటున్నారు. ఇది జరుగుతున్నది. ఇది మొత్తం అంటే మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఆ పెంచలయ్య ఏ మతానికి సంబంధించిన వాడో నాకు తెలియదు, కానీ చాలామంది తిరుమల తిరుపతి దేవస్థానాల్లో సర్టిఫికెట్లో హిందువుగా ఉండే వాళ్ళు కొండ దిగి వెళ్ళిన తర్వాత అన్య మతాన్ని ఫాలో అయ్యే చాలామంది తిరుపతి కొండ మీద ఇంకా పని చేస్తూనే ఉన్నారు. ఇది దారుణమైన విషయం. వాళ్ళకి వెంకటేశ్వర స్వామి మీద భయము లేదు, భక్తి లేదు. అటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి నేరాలకి తెగబడుతూ ఉన్నారు. వాళ్ళ మీద చర్య తీసుకుందామంటే సర్టిఫికెట్లో హిందూ అని ఉంటుంది. వాళ్ళు కొండ కిందకి వెళ్తే వాళ్ళ ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండదు. వెంకటేశ్వర స్వామి తీర్థం ఇస్తే తాగరు, వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇస్తే తినరు. అంటే వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేదు, వెంకటేశ్వర స్వామి అంటే భయం లేదు. వాళ్ళు మనం వేరే మతం వాళ్ళం, మనం ఇక్కడ సొమ్ములు కొట్టేసినా ఎవడు వెంకటేశ్వర స్వామి మనల్ని ఏమి చెయ్యలేడు అన్న ధీమాతోటి వాళ్ళు ఇంకా 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 నేరాలు చేస్తూనే ఉన్నారు. ఆ నేరస్తుల్ని వెనకేసుకుంటూ వస్తూ ఉన్న ఈ భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా 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 వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీయటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ రోజున మీకు తిరుమల తిరుపతి దేవస్థానాలకి 2 కొండలు చాలు అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాడు ఆ రోజున ఒక జీవో తీసుకురావటం దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీయటానికి రాజశేఖర్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశాడు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులందరూ తిరుపతి జోలికి వెళ్లకుండా, తిరుపతిని ఆ పవిత్ర పుణ్యక్షేత్రం జోలికి మేము వెళ్ళము అని చెప్పి వాళ్ళు దూరంగా ఉన్నమాట వాస్తవం. ఆ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజు నుంచి మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానాల మీద అన్యమతస్థుల దాడి ప్రారంభమైంది. దురదృష్టం ఏంటి అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అంటే రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కొంతమందిని ప్రవేశపెట్టారు కదా, అన్యమతస్థుల్ని లోపలికి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, ఎందుకంటే రాజశేఖర రెడ్డి తర్వాత ముఖ్యమంత్రులైన వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయలే, దాన్ని డిస్కంటిన్యూ చేశారు. దాంతో ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వీళ్ళు ఈ బ్యాచ్ అంతా కూడా దీన్ని కంటిన్యూ చెయ్యాలి అన్న ఉద్దేశంతో అన్యమతస్థుల్ని జొప్పించారు లోపలికి. దాని పర్యవసానమే ఈరోజు మనందరం ఆవేదన చెందాల్సి వస్తున్నది. ఈ రోజున మనందరం ఏడుస్తూ మాట్లాడుకోవాల్సి వస్తున్నది. ఈ రోజున మనందరం అంటే పైకి ఏడవట్లేదు కానీ గుండెలు బగబగ మండుతూ మనం మాట్లాడుకోవాల్సి వస్తున్నది. ఈ రోజున తిరుపతిలో మహా అపచారం చేసి, మహా అపరాధం చేసి, లడ్డూలో ఒక లప్సా లాంటి కెమికల్ని కలిపి అమ్మిన ఈ ముష్కరులు వీళ్ళందరూ కూడా వాళ్ళే వచ్చి ఈ రోజున కల్తీ నువ్వే చేసావు అని చెప్తూ ఉన్నారు. పరకామణిలో దొంగతనాన్ని పట్టుకున్న వాడినే నువ్వే దొంగతనం చేసావు అంటున్నాడు. ఇటువంటి అంటే వీళ్ళని ఏ పేరుతోటి పిలవాలో నాకైతే అర్థం కావట్లేదు. హిందువుల ముసుగులో ఉన్న ఈ సర్టిఫికెట్ ముస్లిము, హిందువుల ముసుగులో ఉన్న ఈ సర్టిఫికెట్ హిందువులు
సర్టిఫికెట్ హిందువులు చేస్తున్న దాడి ఇది. వెంకటేశ్వర స్వామి పవిత్రత మీద ఈ సర్టిఫికెట్ హిందువులు చేస్తున్న దాడి ఇది. ఈ దాడిని హిందువులందరూ కలిసి ఎదుర్కోవాలి. మీరందరూ రోడ్డు మీదకి రావాలని ఎవడు ఆశించడు. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి పరమత సహనాన్ని నూరిపోస్తూ వచ్చారు. అందుకని వేరే మతాల మీద మనం విద్వేషం ప్రదర్శించలేము. కానీ కనీసం మీ మనసుల్లో అన్న అనుకోండి, ఎంత దారుణం జరుగుతున్నది. ఈ దారుణాలన్నిటికీ కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఒకే ఒక వ్యక్తి అని మీ మనసుల్లో అన్న అనుకోండి. అప్పుడు ఏం చేయాలో మీకే అర్థమవుతుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ప్రజాగ్రహానికి అయితే గురయ్యే రోజులు చాలా దగ్గరలో ఉన్నట్టు కనిపిస్తుంది. సో గతంలో చేసినటువంటి తిరుమల కల్తీ నెయ్యి విషయం కావచ్చు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక వితండవాదం కావచ్చు, అన్నిటికీ కూడా శిక్షలు ఖచ్చితంగా పడతాయని కోరుకుందాం. నమస్తే. నమస్కారం అండి. Please subscribe to Leo News for more videos.